అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే, ఒక సుసంస్కృత కుటుంబాన్ని నిర్మించడంలో మన పాత్ర ఏమిటి? ఇది కేవలం ఇటుకలు, సిమెంటో ఇల్లు కట్టడం గురించి కాదు. ప్రేమ, విలువలు, సంస్కారాలతో ఒక అందమైన గూడును ఎలా నిర్మించుకోవాలి అన్నదాని గురించి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ అద్భుతమైన ఆలోచనలన్నీ సుసంస్కృత పరివార్ కే నిర్మాణ్ మే హమారీ భూమిక అనే ఒక హిందీ పుస్తకం నుండి స్వీకరించబడినవే. ఈ పుస్తకం కుటుంబ జీవితంపై ఒక లోతైన అవగాహనను మనకందిస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ ప్రయాణాన్ని మొదలుపెడదాం రండి. ఈరోజు మన చర్చలో 6 ముఖ్యమైన అంశాలున్నాయి. మొదటగా, ఒక దివ్యమైన వాతావరణాన్ని ఎలా సృష్టించుకోవాలి. తర్వాత, మనలోని అడ్డంకులను ఎలా జయించాలి. ఆ తర్వాత, జ్ఞానం యొక్క శక్తి, సామరస్యంగా జీవించే కళ, జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలను ఎలా జరుపుకోవాలి. చివరగా, ఒక బలమైన సమాజాన్ని ఎలా నిర్మించాలి. వీటిలో ప్రతి ఒక్కటి మన కుటుంబ జీవితాన్ని ఎలా మార్చేస్తుందో వివరంగా చూద్దాం. సరే, మొదలు పెడదాం. మొదటిది, పునాది, ఒక దివ్యమైన వాతావరణం. అసలు ఏ కుటుంబానికైనా పునాది ఏంటి? అదే ఇంట్లో ఉండే ఆ ఆధ్యాత్మిక వాతావరణం. ఆ పునాది బలంగా లేకపోతే ఎంత పెద్ద భవనమైనా నిలబడదు గదా. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఒక్క క్షణం ఆలోచించండి. ఒక మామూలు కట్టడానికి, ఒక పవిత్రమైన గృహానికి తేడా ఏంటి? ఆ మార్పు ఎలా వస్తుంది? కేవలం 4 గోడలు, పైన ఓ కప్పు ఉంటే సరిపోతుందా? అస్సలు కాదు గదా. మరి ఆ తేడాను సృష్టించేది ఏంటో తెలుసుకుందామా? చూడండి, ఆ పవిత్రమైన వాతావరణం ఎక్కడినుంచో రాదు. మనం రోజూ చేసే చిన్న చిన్న పనుల నుంచే వస్తుంది. ఉదయం లేవగానే దేవుడికి దండం పెట్టుకోవడం, సాయంత్రం వేళ అందరూ కలిసి ఇంట్లో దీపం పెట్టి హారతి ఇవ్వడం, భక్తితో కీర్తనలు పాడుకోవడం, పిల్లలకి మంచి మంచి కథలు చెప్పడం, ఇలాంటిదే ఇంటికి ఒక కొత్త శక్తిని, ఒక చైతన్యాన్ని తీసుకొస్తాయి. అయితే ఈ మార్పులో ఎవరిది కీలక పాత్ర? ఇంటి ఇల్లాలిది. అందుకే గదా ఆమెను గృహలక్ష్మి అంటాం. ఆమె తన ప్రేమతో, శ్రద్ధతో ఈ ఆధ్యాత్మిక జ్యోతిని వెలిగిస్తే ఆ ఇల్లంతా ప్రకాశవంతంగా మారిపోతుంది. నిజానికి ఈ గొప్ప మార్పుకు ఆమె నాయకురాలు. మరి ఈ మార్పును ఎలా సాధించాలి? దానికొక చక్కటి మార్గముంది. అదే పంచశీల, అంటే 5 సూత్రాలు. ఇది మన జీవితంలో 5 ముఖ్యమైన విషయాల్లో మన బాధ్యతలను గుర్తుచేస్తుంది. మన భావోద్వేగాలను ఎలా కంట్రోల్ చేసుకోవాలి, మన నడవడిక ఎలా ఉండాలి, కుటుంబ బాధ్యతలు, డబ్బు విషయంలో క్రమశిక్షణ, సమాజం పట్ల మన కర్తవ్యం, ఇలా అన్నింటికీ ఇదొక గైడ్ లాంటిది. ఓకే, ఇంట్లో మంచి వాతావరణమైతే సృష్టించుకున్నాం. కాని మనలోనే మన ప్రగతికి అడ్డుపడే శత్రువులుంటారు. వాళ్లని ఎలా జయించాలో ఇప్పుడు చూద్దాం. చూడండి, మనల్ని వెనక్కి లాగే 2 పెద్ద రాక్షసులున్నారు. ఒకడు సోమరితనం, రెండోవాడు నిర్లక్ష్యం. ఏ పని చెయ్యకుండా టైం వేస్ట్ చేయిస్తాడు సోమరితనం. ఒకవేళ పని మొదలుపెట్టినా అబ్బే తర్వాత చేద్దాంలే అనిపించేలా చేసేదే నిర్లక్ష్యం. మరి వీటిని ఓడించాలంటే మనకు ఉత్సాహం, ఏదైనా సాధించాలనే తపన అనే 2 పదునైన ఆయుధాలు కావాలి. దీనికొక అద్భుతమైన పరిష్కారం ఏంటో తెలుసా? కుటీర పరిశ్రమలు. ఇంట్లోని వాళ్లందరూ కలిసి ఏదైనా ఒక పనిని మొదలుపెట్టడమన్నమాట. దీనివల్ల టైం వేస్ట్ అవ్వదు, కొత్త స్కిల్స్ వస్తాయి, ఆర్థికంగా కూడా కాస్త సపోర్ట్ ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్య బంధం బలంగా తయారవుతుంది. సరే, కేవలం పనులు చేస్తే సరిపోతుందా? సరిపోదు. ఒక కుటుంబం నిజంగా ఎదగాలంటే మేధోపరమైన, ఆధ్యాత్మికపరమైన జ్ఞానం కూడా చాలా అవసరం. ఎందుకంటే జ్ఞానమే కదా అసలైన శక్తి. అందుకే ప్రతి ఇంట్లోనూ ఒక ప్రజ్ఞాపుస్తకాలయం ఉండాలి అంటున్నారు. అదేనండి, మన ఇంట్లో ఒక చిన్న లైబ్రరీ. అయితే ఇందులో టైంపాస్ పుస్తకాలు కాదు, మనల్ని, మన కుటుంబాన్ని, మన సమాజాన్ని ఉన్నతంగా మార్చే మంచి పుస్తకాలుండాలి. ఇది ఇంటికి ఒక జ్ఞానదీపంలాంటిదన్నమాట. మరి ఈ లైబ్రరీని ఎలా మెయింటైన్ చేయాలి? కొన్ని సింపుల్ రూల్సున్నాయి. మన ఆలోచనల్ని పాజిటివ్గా మార్చే పుస్తకాల్నే పెట్టాలి. చదువుకున్నవాళ్లు రోజూ కాసేపైనా చదవాలి. ఒకవేళ చదువురాని పెద్దవాళ్లు, పిల్లలుంటే వాళ్లకి చదివి వినిపించాలి. నెగటివ్ ఆలోచనల్ని, చెడును ప్రోత్సహించే పుస్తకాల్ని అస్సగింట్లోకి రానివ్వకూడదు. ఇప్పుడు 4వ విభాగానికి వద్దాం. సామరస్య జీవనకళ. అంటే కుటుంబంలో అందరూ హాయిగా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ కలిసిమెలిసి జీవించడానికి రోజూ మనం పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకుందాం. ఇంట్లో ప్రశాంతంగా ఉండాలంటే క్రమశిక్షణ చాలా ముఖ్యం. వంట, భోజనం
ఇలాంటివి ఒక టైం ప్రకారం జరగాలి. అలాగే ఇంటి పనుల్ని ఒకరిమీదే వేయకుండా అందరూ పంచుకోవాలి. పనితో పాటు అందరికీ కాస్త రెస్ట్, రిలాక్సేషన్ కూడా ఉండాలి కదా. అందరూ కలిసి పని చేస్తే ఏ పని పెద్ద కష్టంగా అనిపించదు. ప్రతి ఒక్కరూ ఇది నా ఇల్లు, నా బాధ్యత అని ఫీల్ అయినప్పుడే నిజమైన సంతోషముంటుంది. ఓకే, 5వ విభాగానికి వచ్చేశాం. జీవితంలోని మైలురాళ్లను జరుపుకోవడం. మన సంప్రదాయాలు, పండగలు ఇవన్నీ కేవలం సరదా కోసం అనుకుంటాం. కాని అవి మన ఫ్యామిలీ బాండింగ్స్ని ఎలా స్ట్రాంగ్ చేస్తాయో, మన జీవితానికి ఎలాంటి విలువలు జోడిస్తాయో ఇప్పుడు చూద్దాం. ఒక బిడ్డ పుట్టిన దగ్గర నుంచి చదువు మొదలుపెట్టే వరకు వాళ్ల జీవితంలో ఈ 5 సంస్కారాలు చాలా ముఖ్యమైనవి. పుంసవనం, నామకరణం, అన్నప్రాశన, ముండనం, ఇంకా విద్యారంభం. ఇవి కేవలం ఫంక్షన్స్ కాదండి. జీవితంలోని ప్రతి ముఖ్యమైన స్టేజ్కి ఒక మంచి, పవిత్రమైన స్టార్టింగ్ ఇవ్వడమన్నమాట. ఈ వేడుకల వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం చాలా గొప్పది. ఇవి కేవలం పిల్లల కోసమే కాదు, మొత్తం కుటుంబం కోసం. ఒక బిడ్డ ఎదుగుదలలో తల్లిదండ్రుల బాధ్యత ఏంటి, వాళ్ళు ఏం చెయ్యాలి అని ఈ సంస్కారాలు గుర్తుచేస్తాయి. ఇదొక రకంగా చెప్పాలంటే మొత్తం ఫ్యామిలీకి ఒక ట్రైనింగ్ ప్రోగ్రాం లాంటిది. సరే, ఇప్పటిదాకా మనం కుటుంబం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మన 6వ, చివరి విభాగానికి వద్దాం. బలమైన సమాజాన్ని నిర్మించడం. అంటే మన కుటుంబం నుంచి బయటికొచ్చి ఒక సమాజంగా మనం ఏం చెయ్యాలి, మన బాధ్యతేంటి అనేది చూద్దాం. ఒక మంచి సమాజాన్ని కట్టాలంటే ఒక్కరితో అయ్యే పని కాదు, అందరూ కలిసి రావాలి. సామూహిక ప్రార్థనలు, యజ్ఞాలు, ఫ్యామిలీ వాల్యూస్ గురించి చెప్పే ప్రోగ్రామ్స్ ఇలాంటివి నిర్వహించడం వల్ల ఈ మార్పు చాలా వేగంగా వస్తుంది. ఒక్క చెయ్యి కంటే 100 చేతులు కలిస్తే అద్భుతాలు చేయొచ్చు కదా. ఈ సోషల్ యాక్టివిటీస్ అన్నిటి వెనుక ఉన్న ఫైనల్ గోల్ ఏంటి? కేవలం బయట మార్పులు తీసుకురావడం కాదు, ప్రజల మనసుల్ని, వాళ్ల ఆలోచనా విధానాన్ని మార్చడం. ఇది చాలా కష్టమైన పని. ఎందుకంటే బిల్డింగ్స్ని మార్చడం తేలిక, కానీ మనుషుల భావాల్ని మార్చడం చాలా కష్టం. అయినా సరే ఇదే అన్నిటికంటే ముఖ్యమైన, విలువైన పని. కాబట్టి మనం నేర్చుకోవలసిన నీతి ఏంటి? చాలా సింపుల్. ప్రపంచాన్ని మార్చాలనుకుంటే ఆ మార్పు మన ఇంటి నుంచే మొదలవ్వాలి. ఒక మంచి కుటుంబమే ఒక మంచి సమాజానికి బలమైన పునాది. అలాంటి ఎన్నో మంచి సమాజాలు కలిస్తే ఒక అద్భుతమైన, శాంతియుతమైన ప్రపంచం మన సొంతమవుతుంది. ఆ మార్పు మనతోనే, మన ఇంట్లోనే మొదలవ్వాలి.